హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మా తింటే బోర్ కొడుతుంది కదండి. అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా వెరైటీగా ఉంటుందండి. అలాగే డైలీ బాయిల్డ్ ఎగ్లు తినే వాళ్ళకి ఈ విధంగా ఒకసారి స్పానిష్ ఆమ్లెట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఆమ్లెట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు రెసిపీ విధానం వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయను తీసుకున్నానండి. బంగాళదుంపని ఇలాగా కట్ చేసుకొని హాఫ్ సర్కిల్లో, సెమీ సర్కిల్లోని కట్ చేసుకోవాలండి పొటాటోస్ని. అలాగే ఉల్లిపాయను కూడా హాఫ్ సర్కిల్లోనే కట్ చేసుకోవాలండి. ఆనియన్ స్లైస్ని ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. వీటిని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఒక 6-7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇవి వేగడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనం కట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంపలను వేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొటాటోస్ అన్ని కుక్ చేసుకోవాలండి. బంగాళదుంపలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ పొటాటో ముక్కలు అనేవి ఒక 50% వరకు కుక్ అయ్యేవండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అనేవి పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఈలోగా మన ఎగ్ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 ఎగ్లను తీసుకోవాలండి. ఇలా పగలగొట్టి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నానండి. మనం ఉప్పు అనేది పొటాటోకు ఆనియన్ కూడా సరిపోవాలండి. దానికి టేస్ట్ తగినంత ఉప్పుని తీసుకుంటున్నాను నేను. అందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ గుడ్లోకి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలనే ఎగ్ బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ పొటాటోని చూద్దామండి. ఆనియన్ అని పొటాటోని ఇలా ఎగితే సరిపోతుందండి. పొటాటో కూడా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కుక్ అయినట్టుని మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఆమ్లెట్ బ్యాటర్, అందులో కలుపుకోవాలండి. ఈ పొటాటో, ఆనియన్ అనేవి ఆయిల్ లేకుండా వేసుకోవాలండి. ఇలా ఆమ్లెట్ మిక్సర్లో వేసినాక ఆమ్లెట్ మిక్సర్ ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్నాం కదండి. మనం ఆనియన్ పొటాటో వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఆమ్లెట్ కాల్చుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకోవాలండి. ఇందులోని ప్యాన్లో వేసుకొని ఇప్పుడు ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి పొటాటో, ఆనియన్ ముక్కలు అనేవి. ఇలా సిమ్లోని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఆమ్లెట్ అనేది సిమ్లోని కుక్ అయితే లోపల వరకు బాగా కుక్ అవుతుందండి ఆమ్లెట్ అనేది. మూత తీసి చూద్దామండి. ఒక 3 నిమిషాల తర్వాత కింద భాగం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ ఆమ్లెట్ అనేది కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ అయింది అడుగు భాగం అనేది. ఇప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి ఆమ్లెట్ అనేది బ్రేక్ అవ్వకుండా. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఇంకో వైపు కూడా 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇదిగోండి మంచి కలర్లోకి రెండో వైపు కూడా కుక్ అయింది. ఈ విధంగా కుక్ అయితే చాలండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్పానిష్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.